హలో దోస్తులు, ఆగండి, స్కిప్ చేయకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు, మీ కామెంట్స్ కొన్ని చూసినాం మేము. అయితే ఏమంటారు అంటే ఈ స్టోరీ ఇక్కడితో ఆపేయండి, ఇంకా వేరే కొత్త స్టోరీ స్టార్ట్ చేయండి అని అంటున్నారు. సో దోస్తులు, మీరే చెప్పుర్రి, ఈ స్టోరీని ఆపేసి ఇంకొక స్టోరీ తీయమంటారా, లేకపోతే ఇదే స్టోరీ కంటిన్యూ చేయమంటారా, ఈ స్టోరీ కంటిన్యూ చేస్తూ ఇంకొక స్టోరీ తీయమంటారా? ఒక స్టోరీ అయితే తీయాలనుకుంటున్నాం. అదేంటి అని అంటే ఒక ఆడపిల్ల కథ అన్నమాట. ఏమంటారు చెప్పండి, మీరు మీ కామెంట్స్ మాకు చెప్పండి. ఈ స్టోరీ ఆపేసి అది తీయమంటారా, లేకపోతే ఈ స్టోరీ చేస్తూ ఆ స్టోరీ చేయమంటారా అనేది మాకైతే కింద కామెంట్ పెట్టండి. మమ్మల్ని 99% అయితే పాజిటివ్గానే అంటున్నారు. 1% నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు ఒకటే చెప్తున్నాం దోస్తులు, ప్లీజ్ మీరు అట్లా కామెంట్స్ పెట్టి మమ్మల్ని అయితే బాధ పెట్టకండి. ఎందుకో ఆ కామెంట్స్ అట్లా చూసేసరికి మాకు కొంచెం మనసు బాధ అవుతుంది. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే అన్నమాట. ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. చూస్తూ మన స్టోరీస్ ని మీరు ఎంటర్టైన్మెంట్ కావాలనే మేము వీడియోస్ అయితే చేస్తున్నాము. ప్లీజ్ దోస్తులు, మీరైతే తప్పుగా అనుకోకండి. ఇంకా మీ ముందుకు మంచి మంచి కంటెంట్ తోటి, మంచి మంచి కామెడీ తోటి, అన్నీ మన వీడియోస్ అంటేనే అన్నీ ఉంటాయండి. కామెడీ ఉంటుంది, ముచ్చట్లు ఉంటాయి, ఏడుపు ఉంటుంది, బాధ ఉంటుంది, సుఖం ఉంటుంది, అన్ని కలిపితేనే మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ అన్నమాట. మన ఛానల్లో అన్ని రకాలు ఉంటాయి. ప్లీజ్ దోస్తులు, అందరైతే తప్పుగా అనుకోకండి. ఇక మీకు ఈ స్టోరీ ఇంట్రెస్ట్ లేకపోతే ఎప్పుర్రి, మేము ఇంకా వేరే కొత్త స్టోరీ కూడా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. లేదా ఇదే స్టోరీ చేస్తూ ఆ స్టోరీ కూడా కంటిన్యూ చేయండి అన్నానంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాము. మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. ఇక మొన్నటి నుండి కొంచెం లైక్స్ కూడా వస్తలేవు దోస్తులు, మరి ఎందుకో. ప్లీజ్ మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 113 అన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందిలా తక్క, తినుర్రి. మీరు కూడా వేసుకుంటే మంచిగా ఉండు కదరా, మేమిద్దరం తింటే ఎట్లుంటది? మేము తినచ్చినాం. లేకపోతే తినకపోదు మా లతక్క మీతోటి. తినుర్రి తినుర్రి, మళ్ళీ ఏమన్నా పడతాయి. ఏమో మీరు చూస్తా అంటే నాకు తినబుద్ధి అయితే లేదు. నేనైతే ఉమ్ముతున్నా, మస్తున్నది. మంచిగా ఉన్నదా? ఏయ్, నువ్వు షేన్లకు వచ్చినవా లేకపోతే వన భోజనాలు చేయడానికి వచ్చినవా? ఏ షేన్లకే వచ్చిందే. అయితే ఇక గీ జున్ను సురేషు ఇది తీసుకొచ్చిర్రు, తింటాన్నాం. ఇప్పుడు ఏడ కూర్చొని ఇంకా తినుడు కూడా తినలేదు, నువ్వు వచ్చినావు. మీరెందుకు తీసుకొచ్చిర్రు జున్ను ఇక్కడికి? మీరుదేమో తింటలేరు, ఇక్కడ ఇద్దరేమో ప్లేట్లలో వేసుకున్నారు. ఏం నడుతుందిడా? అయ్యో రమక్క, గంత కోపానికి ఎందుకు వస్తున్నావు? అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నాము అని అంటే మేమే చేపల కూర రాజన్నకి ఇష్టం కదా అని తీసుకొచ్చినాం. ఇక తీసుకొస్తే లతక్క కూడా పొద్దున వచ్చిందట, అన్నం తినలేదట. తినకపోతే తిను లతక్క అని పెట్టిన అంతే. దారమక్క, నువ్వు కూడా టేస్ట్ చూసేవు. ఇక్కడ అడ్డమైన మనుషులతోటి భోజనాలు చేసుకుంటుంటున్నావా నువ్వు? ఎందుకే అట్లా మాట్లాడతావు నువ్వు? తెలిసి తెలివంది మాట్లాడక అర్థమవుతుందా? అరే తెలిసి తెలియక అని అంటున్నావు, నేను చూస్తలేనా? నాకు అన్నకు కనబడతలేరా? జున్ను, ఈమె ఎవరిని అంటాందో నాకు అర్థమైంది, కానీ నన్ను అంటే మాత్రం మంచిగా ఉండదు. అర్థమవుతుందా? నా బతికేదో నేను బతుకుతానా, నా సావేదో నేను చెప్తానా? అట్టి అనవసరంగా మాటలు అంటే మాత్రం నేను అసలుకే ఊరుకోను. నిన్నేవాడు అంటాడు, నీ జోలికి ఎందుకు వచ్చిండు అంతగా ఎగరబడుతుంది? నువ్వు ఇప్పుడు ఏం మాట మాట్లాడినావు? అడ్డమైన వాళ్ళు అంటే అడ్డమైన వాళ్ళు ఎవరున్నారిడా? నన్నే కదా నువ్వు అనేది? నా మొగని నేను అనుకుంటా అన్న, నీకేమైతుంది? ఏమో బాగా ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు. అయ్యో, ఈ ప్లేట్ ఇడ వారేసేమే. నీ మొగని నువ్వు అనుకోగా ఎవరు అద్దంటలేరు, కానీ మనుషులను అట్టిగా రెచ్చగొట్టద్దు, అర్థమవుతుందా? తెలిసి తెలుసుకొని మాట్లాడాలి. ఏదైనా కూడా తెలివంది పీకంది ఒర్రద్దు. నేను నిన్నెందుకు అంటున్నా, నువ్వు నా మీదకి ఎందుకు వస్తున్నావు? ఏ ఆగుర్రి లతక్క, రమక్క ఆగుర్రి. నేనేదో వీళ్ళు తింటారని తీసుకొచ్చిన అంతే. రమక్క, నువ్వెందుకు అంత అపార్థం చేసుకుంటున్నావు? పిచ్చానే రామా, ఊకే కోపం తెచ్చుకొని ఊరుతావు. తెలివంది పీకంది దా, నువ్వు కూడా తిందురా. తింటా, నాకు వచ్చింది గావరా అని. నేను ఏం చెప్తానవో అని నేను వచ్చిన పొలం కాడికి. రోజొక్క పుటం మటం వేసుకుంటా ఇట్లా పనులు చేస్తారన్నమాట మీరు. మేము ఈ రోజే వచ్చినాం రమక్క, ఈ రోజే తీసుకొచ్చినాము. రోజు మేమెందుకు వస్తాం? ఎవల పని వాళ్ళకే ఉండే. నువ్వు రోజు పొలం కాడికి వచ్చేది ఇందుకేనా? ఇందుకేనా అంటే ఏమన్నట్టే, నేనేం చెప్తానా? నువ్వు నన్ను మోసం చెప్తున్నావు గాని ఎంత దూరం ఉండమనంటే అంత మనుషులకు దగ్గరనే ఉంటున్నావు. ఎవరికి దగ్గరున్నా ఏం మాట్లాడుతున్నావు? ఆమె నన్నే అంటాంది. ఓర్ని అవ చేసింది లేదు, పీగింది లేదు, మాట్లాడింది లేదు, చేసింది లేదు, కానీ ఆమె ఇష్టం ఉన్నట్టు నన్నే అంటాంది. ఓహో, ఇక ఊకుంటున్నా అని బాగా రెచ్చిపోతారు.
మొన్న అంటే పడ్డగాని ఇప్పుడు అంటే నేను పడేదాన్ని కాదు, అర్థమైతుందా? నా జోలికత్త మాత్రం మంచి ఉండదు. నీ జోలికి ఎవరు వచ్చిర్రు? నా మొగని నేను అనుకుంటే నీకెందుకు అంత రేషం వస్తుంది? నువ్వు నన్ను కలిపి అంటున్నావు కాబట్టి నాకు రేషం వస్తుంది. అయినా నీ దాసంటోళ్ళతో మాట్లాడి వేస్ట్ గాని. అబ్బో సంసారి పొక్క. ఏ నువ్వు అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడక అర్థమవుతుందా? అయినా నీతోటి నాకేం పరిచి? నేనేమన్నా అందనా? చూసినావా జున్ను? నేను రాజుని తిట్టుకుంటే దానికేమొచ్చింది? ఏ ఊకోయే రమా, నువ్వేందో మాట్లాడే వరకు మళ్ళీ ఆమెను నన్ను కలిపి అంటివి ఇప్పుడు. అందుకే ఆమె అట్లా అయింది. హీ అవ్వ, అసలు ఏది చేసింది లేదు పీకింది లేదు, నువ్వు అట్టిగా మొత్తం బేకారైతావు. నాకు అదంటే నచ్చదని తెలుసు కదా. నేను ఇక్కడికి వచ్చే వరకు అది ఉండే వరకు నాకు అంత బీపీ లేచింది. పాపం లత. అయితే ఈ బీపీలు ఎత్తే నన్ను ఇంటికి వచ్చినాక తిట్టనుంటివి కొట్టనుంటివి. ఎందుకు ఎప్పుడు అట్టిగా మాటలు అంటావు అనవసరంగా? పోనీతి రమక్క పోనీతి. పాపం ఆమె ఎంత బాధపడ్డదో. పాపం అని అందరు ఆమెనే అంటారు. నా బాధ మీకు ఎవరికి అర్థం కాదు. నువ్వు అనుకున్నట్టుడా ఏం జరుగుతలేదే రమా, ఎందుకే అంత టెన్షన్, అంత బీపీ లేపుకుంటాను? కూసో, జర నిమ్మలంగా కూసో. ఈమె తినకుండా వాయే కదా. ఛీ, ఇప్పుడు ఎట్లా? ఓ మాజారెత్తి. ఏ కూసోయే, తిను. మస్తున్నది కూర, చేపల కూర, అన్నం, జున్నండుకొచ్చింది. ఏ నాకెందుకు పాడైంది? నాకేమద్దు. అయ్యో రమక్క తినలేవు. ఏం తినుడో ఏమోతి. నువ్వు ఫస్ట్ కూల్గా రమక్క. సరే సరే తి, మీరెందుకు వచ్చిర్రు? అయినా మరి అటు ఇటు అండుకొని. ఇక రాజన్న గురించి వచ్చినాం. రాజన్నకు చేపల కూర అంటే ఇష్టమని ఇలా మాది చేపల కూరనే. అయితే ఇక మేము తిన్నాక మరి ఉంది కదా పట్టుకుపోదామని వచ్చినాం. అంతలోపటినే లతక్క కూడా ఏం తినలేదని అంటే ఇప్పుడే ప్లేట్లలో పెట్టినా నువ్వు వచ్చినావు గంతే. వాళ్ళు ఇంకా బుక్క కూడా పెట్టలేదు రామక్క. ఇక నాకు కోపం వస్తుంది మా రాజున్న కాడ ఆమె ఉంటే. ఎప్పుడు అట్లా అనుకోవద్దు, ఎప్పుడు ఒక్కలాగానే ఉంటుందా? చెప్పలేము ఎప్పుడు ఏది ఎట్లా మారేది. కూసో కూసో ఓ రామక్క కూసో, ఇంత సల్ల బువ్వ తిను. ఏం బువ్వ తినుడు? అయ్యో ఇప్పుడు ఈమె తింటే వీళ్ళిద్దరు క్లోజ్ అయిపోతారు. ఎట్లా? ప్లాన్ అంతా వేస్ట్. తినే రమ్మా, సూపర్ ఉంది. నీకు అన్ని కమ్మానే ఉంటాయి. ఏది జున్ను పెట్టురా ప్లేట్లా. ఈ ప్లేట్ పడగా నాటు వారే అది తిన్నది నాకు అద్దు. సరే రమ్మక్క. అబ్బో సూపర్ ఉందిరో టేస్ట్. మరి ఇక తిను అంటే ఏందో బీఫ్ లేపుకొని ఉర్రబడుతుంది. ఏం బీపులు ఎత్తి తిను తిను, నువ్వైతే తిను. తొందర ఇంటికి పోదాం. ఎందుకే, ఏం పని? ఏం పని లేదు, ఓ పని ఉన్నది నీకు ఇప్పుడే చెప్పాలా. సరే సరే. పాపం లత ఏమనుకుంటాందో, ఎంత బాధపడుతుందో. ఈ రమ అట్టి అనవసరంగా ఆమె తిట్టే. అన్న కొద్దీ పడుకుంటుంటే ఎవ్వలైనా మళ్ళీ గట్లనే అంటనే ఉంటారు. అదే ఒక్కసారి రివర్స్ తిరిగితే ఇంకోసారి మన జోలికి రారు. నేనేదో చేసినట్టు ఏందో అచ్చి ఉడతాందామె. ఛీ, అయినా ఎవరితోటి మాట పడాల్సిన అవసరం నాకేమున్నది? నా పని నేను చేసుకుంటా పోతున్నా. ఎవరు సొమ్మన్నది వింటానా లేకపోతే ఎవరి జోలికన్నా పోతున్నానా? దీనికైతే బాగున్నది. ఏమున్నా నన్ను చూసుడుతోనే ఇష్టం ఉన్నట్టు మాటలు అంటది. ఇంటికన్నా పోతా. ఛీ, ఒకటి అనుకుంటే ఒకటాయే. లాతున్ను రాజు తింటారు అనుకుంటే ఆ రామక్క తిని మరి వాళ్ళు ఇంత కూరున్నది ఈమెకి ఇస్తే తింటా అంటదో. లతక్క, ఓ లతక్క. ఏమైంది జున్ను? ఏం లేదు లతక్క, అప్పుడు ఎత్తే తినకపోతివి. అన్న మాటలకు సప్పుడే కచ్చినావు, అందుకే నాకు బాధ అనిపించింది. బాధ ఏమున్నది రాజున్ను, నాకంటే ఇంత భర్త లేకపాయే నన్ను గట్టనే అంటనే ఉంటారు. అన్నోళ్ళకల్లా పడుకుంటుంటే బాగా రెచ్చిపోతారు. అందుకే నేను రివర్స్ అయినా. నేనేం తప్పు ఎత్తలేను, ఓవలంటే ఎందుకు పడాలి? సరే తినతక్క, నేను నీకోసం తెచ్చింది, నువ్వు తినకపోతివి. ఏం గట్టి తిండి పాడదని తింటనే ఉన్నాదిరా. ఇంకా కర్రీ ఉంది లతక్క, నీకు తీసుకురమ్మంటావా? తింటావా? వద్దురాజున్న, ఇక నాకంత తినే ఇంట్రెస్ట్ లేదు, వద్దు. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎట్లా? సరే తినతక్క. మరి అల్లా ఏమన్నా అన్నదా నేను ఇటైతే వచ్చినాక? ఏమనలేదు, ఇక తిన్నది తినమంటే. సరే సరే తీరా. సరే లతక్క పోతాన్నా. సరే సరే. లత, ఓ లత. ఏంటి రాజు మా ఇంటికి వచ్చినావు? ఏం లేదు లత, అట్టిగానే వచ్చినా. అప్పుడు రామన్న మాటలు పట్టించుకోకు అని చెప్పడానికి వచ్చినా. ఓ ఇదెందుకు చెప్పుడు? పట్టించుకున్నాడు ఏంది? పట్టించుకున్నాడు కుక్కలు మరుగుతున్నాయి అని ఇచ్చిపెట్టిన ఎప్పుడు నేను. అవునా, సరే సరేలే, అవన్నీ ఏం పట్టించుకోకు గాని. సరే. తిన్నావా లత? తిన్నా తిన్నా. ఏం కూర వండుకున్నారు? నేనా తోటకూర వండుకున్నా. సరే లత మరి. సరే. ఏందో ఈ నచ్చి ఏమనుకోకు అని అంటాడు. అయినా ఇప్పుడు
రమక్క తిన్నది, రాజు తిన్నాడు. నేను లత ఉన్ను రాజు పేర్ల మీద చేపిచ్చిన మందు అల్ల కలిపిన. మరి ఇప్పుడు ఎట్లయితుంది? రాజుకు లతక్క మీద ప్రేమ వస్తుందా? రమకు రాజు మీద ప్రేమ వస్తుంది కావచ్చు. ఇట్లా ఎట్లుంటుంది? ఇలా తక్క తినకపాయే, తింటే మంచిగుండు. తింటే వీళ్ళిద్దరూ ఒకటవుదురు. ఒకటైతే అది చూసి రమక్క లొల్లి పెట్టు. ఇప్పుడు ప్లాన్ రివర్స్ అయ్యే. రోజున్నావా? ఏంది తాత? మీ డాడీ ఫోన్ చేసిండా అవ్వా? చెయ్యలేదే, ఎందుకు? ఏ అట్టిగానే అవ్వా, మరి చేస్తాండా అని. చేయలేదు. ఓసారి రమ్మని రాదవ్వా, కళ్ళల్లో కనబడతాండు. రమ్మంటదని తాత, మీరు ఇప్పుడు నా పెళ్ళికి ఒప్పుకున్నట్టే కదా, చెప్పుర్రి. ఒప్పుకుంటే నేను డాడీని రమ్మంట, సంబంధం మాట్లాడదాం. ఏందవ్వ నువ్వు అనేది? వాడు వద్దానంటే మళ్ళా వాడిని వేసుకుంటానంటావు. అరే, మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అని. నేను ఆయనని వేసుకుంటా అని చెప్తాను కదా. ఏమైంది? ఏం లేదే, ఇక ఏం చేసుడు జున్నవ్వా ఆ పిల్లగాన్ని పెళ్లి చేసుకుంటుందట. నానమ్మ మీ కాళ్ళు మొక్తా, మీకు దండం పెడతానే, ప్లీజే. నేను ఆయనని చేసుకుంటా, డాడీని కూడా రమ్మనంట. రమ్మంటే మీరు ఒప్పియుర్రి డాడీని. ఇంట్లోకి వా, నువ్వు బయట ఏం ముచ్చట చెప్పే నానమ్మ, ప్లీజే. అరే, ఆడు మంచోడు కాదవ్వా. లతను గిట్ల చేసిండు వాడు. పుష్కన నిన్ను వేసుకున్నాక నిన్నేమన్నా చేస్తే ఎట్లా చెప్పు? అదేదో గతంలో జరిగిందే, కానీ ఇప్పుడు మాతోటి మంచిగానే ఉంటాడు. నాతోటి నన్ను చూసుకునే విధానమైనా ఏదైనా కూడా నాకు అర్థమవుతుంది కదా, ఆయన ఎట్లుంటుండ అనేది. అయ్యో, ఈయన వచ్చిండు కదా. ఏమైంది? ఏం లేదు జున్ను, మీ నానమ్మతోటి మీ తాతతోటి మాట్లాడడానికి వచ్చినా. మాతోటి నువ్వేం మాట్లాడతావు? అవ్వా జర కోపంకి రాకు, నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతావా కానీ ప్లీజ్ జున్ను పెళ్ళికి నా పెళ్ళికి ఒప్పుకోర్రి. మీరు ఒప్పుకుంటే మీ కొడుకును కూడా ఒప్పియడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వుగా లంచకథలు అన్ని పడ్డావు. ఇప్పుడు నీకిచ్చి మా పిల్లనిచ్చి చేస్తే రేపు మా పిల్లనేమన్నా చేస్తే మా పరిస్థితి ఏంది? నేను అట్లా చెయ్యా, ఏదో గతంలో చేసినా అయిపోయింది, కానీ ఇప్పుడు అట్లా చెయ్యా. మీరు ఏ కాగితం మీద రాసియమంటే ఆ కాగితం మీద రాసిస్తా నేను. ఈ జున్నంటే నాకు ప్రాణం. ఏమనయ్యా, నీ మీద అయితే మాకు నమ్మకమే లేదు ఇంత కూడా. మీ కాళ్ళు మొక్కుతా అవ్వా, మీకు దండం పెడతా అవ్వా, నేను ఒక్కోనే అవ్వా. మీ పిల్లనిచ్చి పెళ్ళి యుర్రే అయ్యా, బంగారం లెక్క బీరువల దాసుకుంటా అయ్యా, వెండి లెక్క ఒంటి మీద పెట్టుకొని తిరుగుతానే అవ్వా, మీ కాళ్ళు మొక్కుతానే అవ్వో, మీకు దండం పెడతా అయ్యా, నేను ఒక్క పిల్లగాన్నే అవ్వా, మీ పిల్లనిచ్చిర్రే అయ్యా. ఒరే, ఇదేం పడరా వారి, వీళ్ళు దడుచుకుంటారు. ఇక మరి ఏం చేయాలి? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఊకో పిల్లగా, నువ్వు భలే మాట్లాడతాను. మీరు ఒప్పుకుంటే జల్దీ మేము పెళ్ళి చేసుకుంటాం. మీ కొడుకు కోడల్ని కూడా రమ్మని ఒప్పించి పెళ్ళి చేసుకుందామని మేము చూస్తున్నాం. మీరు ఒప్పుకోర్రి. అమ్మమ్మ తాత జర మీ కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతా, జున్ను నాకు ఇచ్చి ఎయ్యుర్రి. మిమ్మల్ని అందరిని బంగారం లెక్క చూసుకుంటా నేను. నువ్వు అయితవే గాని అమ్మమ్మ నాకు ఇప్పుడే ఆలోచించుకొని ఏ విషయం అనేది ఎప్పుర్రి. దాజున్ను మనం షాపింగ్ పోదాం ఇయ్యల్లా. ఇప్పుడెందుకు రా షాపింగు? మీ నానమ్మకు పట్టు గోషీరా, మీ తాతకు పట్టు పంచదెద్దాం. మాకెందుకు పట్టు పంచెందుకు, పట్టు గోషీరెందుకు? కట్టుకోనీకి అద్దద్దు, మాకేవద్దు. అవునే తాత, నీకో పెద్ద ఫుల్ బాటిల్ తెమ్మంటావా? తీసుకత్త తీయే, నీకో ఫుల్ బాటిలు, అమ్మమ్మకు బంగారు గాజులు, ఎండి గజ్జెలు. ఆ గజ్జెలు కట్టుకొని ఎగురమంటానవా? ఎగురుతారా దుంకుతారా మీ ఇష్టం. ఇక మీ పిల్లనిత్త అయిపోయా నాకు. ఆలోచించుకొని ఎప్పుర్రి. మీరు ఎప్పితే ఇక ఎల్లుండి జున్నోళ్ళ అమ్మను నాన్నను రమ్మందాం, పెళ్ళి వేసుకుంటాం మేమిగ. ఈడెవర్రు, ఈయనకి ఆవుతనే లేదు ఉల్లాసం. రాజున్ను సరేపా, నానమ్మ పోయేస్తా. ఏందయ్యా ఇది, డైరెక్ట్ ఆడి ఇంటికి వచ్చిండు, కాళ్ళు పడతా అంటాడు, ఏళ్ళు పడతా అని అంటాడు.
ఆ బంగారు గాజులు అంటాడు. ఏంది కథ ఏంది, ఏం చేసుడు? ఇక మనమేం చేస్తామే ఆలిట్టమైనప్పుడు. అయితే దోస్తులు ఇళ్ళ ట్విస్ట్ ఏంటి అని అంటే, మీకు గుర్తుందా బుట్టాడు దగ్గర పోయి జున్ను ఏం చెప్పింది? లత రాజు అని పేర్లు చెప్పింది. రాజుకు లత మీద ప్రేమ కలగాలి, లతకు రాజు మీద ప్రేమ కలగాలని. ఇక లత తినకపోయేసరికి రమ తిన్నది. ఇప్పుడు రమకి ఏమైతుందంటే రాజు మీద ప్రేమ వస్తుంది. రాజు ఏమైతాడు అని అంటే రాజుకు లత మీద ప్రేమ వస్తుంది. ఇక ఎట్లుంటదో ఈ కథ స్టోరీ చూడుర్రి. ఇక ఇంట్రెస్టింగ్ గా ఉంటది, జోక్ ఉంటది, అన్ని ఉంటాయి. తప్పుగా మాత్రం అనుకోకుర్రి. ఓకేనా దోస్తులు? నాకు లత గుర్తుకొత్తంది ఏంది బాగా. ఓసారి పోయి సూషన్న రాబుద్ది అవుతుంది. నాకు మనసున పడతలేదు కదా. పోయి రావల్ల పోయి సూషన్న అత్త. నాకు నిమ్మలమైతుంది లతను చూసుడుతోటే. ఏమండి చెప్పురామా. ఏమండి మనం ఇద్దరం ఇయ్యాల ఎటన్నా పోదామండి. ఎటు పోతావే? ఎటన్నా షికారు పోదామండి. నాకు మీతోటి మస్తు గడపాలని ఉన్నది. ఏం చీకారు పోతావు పనులు పెట్టుకొని? మరి ఇంట్లో నాతోటే ఉండరా మీరు? ప్లీజ్, నాకు మిమ్మల్ని చూసుకుంటూనే ఉండబుద్ధి అవుతుంది. ఐ లవ్ యూ రాజా. ఇదేందిరామా కొత్తగా ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? అరే నువ్వు నా బంగారు మొగునివి కదా రాజా. నీ మీద నాకు మనసు ఉండకపోతే ఎవరి మీద ఉంటది రాజా? ఐ లవ్ యూ రాజా. ఇదేంది రమ గిట్లయిపోయింది? అవునా, సరేలే. అంత విచిత్రంగా ప్రవర్తిస్తాన్నవేంది నువ్వు? ఏంటిది విచిత్రంగా ప్రవర్తిస్తానా? ఏమో నా మొగంతో నేను మాట్లాడుకోవద్దా, సరసమాడుకోవద్దా? రండి ఇంట్లో కోసం మంచి ఏమన్నా వేస్తా, తినుకుంటా, టీవీ చూసుకుంటా ఎంజాయ్ చేద్దాం రండి. నాకు పనున్నది, నేను బయటకు పోయి రావాలి. సరేలేండి, మీరు ఏది చెప్తే అదే నిజమన్నమాట. మీరు చెప్పిందే నాకు వేదం. తొందర పోయిరండి. నేను ఫోన్ చేస్తూనే ఉంటా, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. ఓకేనా? మీ మాట వినకపోతే, మీరు కనబడకపోతే నాకు అంత మెంటల్ లేస్తుంది. మళ్ళా పిల్లలు వస్తారు స్కూలుకు పోయి. మీరు తొందర రండి. సరే సరే. ఇదేంది రామ ఎన్నెళ్ళేంది నా మీద గింతగనం ప్రేమ ఉంచుతాంది? తున్నదో ఇంటికాడ నా మనసు ఎందుకు అటే గుంజుతాంది? ఒకసారి పోయి చూసేద్దాం. బతుకే మాయా జగమే మాయా. ఏ పోరిని అన్న సెట్ చేసుకుందామంటే ఒక్క తన్నవాడి పాడైతలేదు నాకు. అందరూ పెళ్ళైనోళ్ళు కూడా మళ్ళీ ఇంకొకరు దొరుకుతారు కానీ నాకెవతి దొరికి పాడైతలేదు. ఏం నరేష్, ఏం సంగతి? ఏం సంగతి అంటే ఏం చెప్పాలి రాజన్న? నీ అవ్వ నాకు ఒక్క పొల్లన్న పడతలేదు కదా. అయ్యో నరేషు, ఎత్తుక్కోపోయినావు పొల్లలను. ఏ పొల్లని ఎత్తుకాలే, అందరు బుక్ అయిపోయినట్టున్నారు. అందుకే యువతిని చూసినా కూడా యువతి నన్ను చూస్తలేదు. అయ్యో, ఎంత పెద్ద బాధ వచ్చిపాయే. మరి ఇవాళ రేపు ఈ వయసులోకి అవుతారా? 9-10వ తరగతి రాగానే అందరూ బుక్ చేసుకుంటారు. నువ్వు గట్ల బుక్ చేసుకుంటే అయిపోవు కదా. మా క్లాసులో అందరు కర్రె పోరీలు ఉండే. ఆ కర్రోళ్ళు నాకెందుకు? నేనెంత ముద్దుకున్నా తెల్లగా. అయ్యో, ఇప్పుడు ఆ కర్రేది కూడా దొరుకుతలేదు కదా మరి నీకు. అదే బాధ ఉన్నది. ఏమైంది రాజన్న గడు చూస్తాను? ఏం లేదు. లత ఉన్నదా ఇంటికాడ? ఇక ఉండపోతే ఎటు పోతుంది? ఎందుకు, ఏం పని? ఏ పని కాదు నరేషు, నిన్న మరి అమ్మ పాపం గట్లానే మరి మనసులో పెట్టుకున్నదా అని. మరి ఇక గట్ల అన్నది మీరు అమానబడితివి, మళ్ళా ఈమె దగ్గరికి వత్తివి, తూకుంటుందా? నేను ఆమె దగ్గరికి ఎందుకు వచ్చినా, నీ దగ్గరికి వచ్చినా గాని ఫోన్ వస్తుందిగా. హలో, ఏమండి ఎటు పోయిర్రు? చెప్పే, బయటున్నా. అబ్బరా, నాకు నేను చూడపోతే పిచ్చి లేస్తాంది. అరే మెంటలానే నీ అవ్వ, నేను ఇప్పుడే అత్తిగా అదే వచ్చి 10 నిమిషాలు అయితే లేదు. 10 నిమిషాలకు 10 రోజుల్లాగా అనిపిస్తుంది పురుష. రా. నీకేం పుట్టిందే ఏమో గట్ల మాట్లాడుతావు? అరే మీరు రండి. మిమ్మల్ని చూడకపోతే, మీతోటి మాట్లాడకపోతే నాకు పిచ్చి లేస్తాంది. వస్తా ఒక అర్ధగంట ఆగు. సరే తొందర్రా. తొందరనే వస్తా. ఇదేంది నా పిల్లమేమో గిట్ల ప్రవర్తిస్తుంది? రాజన్న కూర్చుంటా బయట, నాకు బాత్రూమ్ వచ్చి పాడైతుంది. పేరాపో నరేషు, లత బయటనే కూర్చున్నట్టుంది కదా. అయ్యో, గీరాజేంది ఇటే చూస్తాడు, ఇటు మొకే వస్తాడు కదా. మళ్ళీ ఆరామ చూస్తే పిచ్చి లేచినట్టు ఉడుతుంది. తిన్నవా లత?
ఇంకా తినలేదు. ఇలా పొలం కాడికి ఎందుకోలే మరి? ఆ అట్టిగానే పోలేదు. సరేలే. ఇటెందుకు వచ్చినావు? మళ్ళా నీ భార్య చూస్తే నన్ను తిట్టి చంపుతుంది. నీదేం పోతాంది, నీ పెళ్ళందేం పోతాంది. నన్ను అట్టిగా మాటలు అంటుర్రు. పో పో. అయ్యో గట్లన పడుతుంది లత, నేను చూడబుద్దయ్య వచ్చిన. ఈయనేంది నన్ను చూడబుద్ధి వచ్చిన అంటాడు? ఏంది? అవును, నువ్వు ఇలా కనబడ్డావు, మరి ఇటు చూస్తా అని ఇటు వచ్చిన. కొత్తగా మాట్లాడతావు? ఏం లేదు అని, గింత టైం అయింది ఇంకా తినకుండా ఉన్నావు, తినకపోయినావు. అట్టిగానే తినలేదు, తింటా గాని. మస్తు బక్కగా అవుతున్నావు లత, తినుపో. నేను ఎట్లయితే నీకేంది, నా గురించి నీకెందుకు, ఎందుకు అడుగుతున్నావు? ఆగో, అడగద్దా? అడిగితే ఏమైతుంది? సరే సరే గాని పో రాజు, నువ్వెన్నుడు పో. అయ్యో పో పో అనబడితివి, పోకపోతే ఈడు ఉంటానొచ్చిందా ఏంది? సరే గాని తిను, నువ్వైతే తిను. సరే సరే. మళ్ళా ఫోన్ వస్తుంది. హలో, ఏడున్నావు? వస్తానా తొందర్రా. వస్తాననే. పో పో నడు, ఫోన్ చేసింది రమా మళ్ళా నడు. సరే పోతానా. ఏందో ఏమో మాట్లాడతాడు. అయినా ఇక ఈయనతోటి చెప్తే ఆ పని నడవదు కానీ మా ఫ్రెండ్కు ఫోన్ చేయాలి. ఫోన్ చేసి అలా భర్త ఉన్నాడు తెలుసుకోమనాలి వజ్రం గురించి. ఈ ఇల్లన్న మొదలుపెట్టి ఇల్లు కట్టాలి, అంత ఊలిపోయేటట్టున్నది. ఏడి ఇంకా అత్తలేడు. వచ్చిర్రా అండి? వచ్చినా గాని ఎందుకే ఊకే దా అని ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు బయటకు పోతే? అరే ఇలా పొలం కాడికే పోతలేకపోతివి, నాతోటి గడపవా నువ్వు? చెప్పు. గడుపుతా గాని ఏమైంది చెప్పు, ఎందుకు రమ్మన్నావు? ఎందుకు రమ్మన్నావని అంటావు? అన్నం తినవా? ఇద్దరం కలిసి తిందాం. తిందాంలే, అన్ని అక్కడ పెట్టుకో. ఏమైంది పిచ్చిదానా అచ్చి ముద్దిస్తావు? అరే నా మొగనికి నేను ఇచ్చిన ఇయ్యద్దా ఏంది? ఏమో మరి, ఇంతగానం ప్రేమ వంగు కత్తాంది నా మీద, ఏంది కథ? నీ మీద వంగి రాకపోతే ఎవరి మీద వంగత్తది? సరే తిందాంపా, నువ్వైతే అన్నాడ పెట్టుకో, వస్తానా. సరే అండి. మరి ఆమె ఏంది గిట్ల ఎత్తాంది? హలో, ఏమైంది రాజు, ఫోన్ చేసినావు? ఏం లేదు, తిన్నవా లేదా? అరే నా తిండి గురించి నువ్వెందుకు అడుగుతున్నావు? నేను తినమని చెప్పినా కదా, తినకుంటున్నావా ఇంకా? తిను. తింటా. నువ్వు తినేటప్పుడు ప్లేటు ఫోటో తీసి నాకు ఫోన్లో పెట్టు, తింటానంటావు మళ్ళీ తినకుండా ఉంటావు. ఏంది ఫోటో తీసి నీ సెల్లు పెట్టాలా? ఏమిటికి? అప్పుడు నమ్ముతా నువ్వు తింటానవని. నీకు పిచ్చిలేసిందా ఏంది? నాకేం పిచ్చిలు ఇవ్వలేదు కానీ నువ్వైతే ఫస్ట్ తిను, తిన్నాక మాట్లాడతా నీతోటి కానీ. నువ్వు నాతోటి మాట్లాడు ఎందుకు రాజు, నాకు ఫోన్ చేయకు, ఉండు. అయ్యో కట్టే చేసుకుంది కదా. ఈ రాజేంది అంత విచిత్రంగా మాట్లాడతాడు? ఏందో ప్రేమగా మాట్లాడుతుండేంది? ఓ అవ్వా, విసరేసినట్టున్నది కానీ. లత ఏం చేస్తాందో, పండుకున్నదో మరి? ఫోన్ చేస్తే ఎట్లుంటుంది ఇప్పుడు? అద్దు కానీ నాకెందుకో ఆమెను చూడబుద్ధి అవుతుంది కదా, రేపు పొద్దున చూద్దాంలే. ఏమండి? చెప్పే. ఇంకా టీవీ చూస్తున్నారేంది? రండి పడుకుందాం. పడుకపో, నాకు నిద్ర వస్తలేదు. అరే నిద్ర వస్తలేదంటానవేంది? కాసేపు కబుర్లు చెప్పుకుందాం రండి. పిల్లలు ఇప్పుడే పడుకున్నారు. నువ్వు ఎప్పుడైనా వాళ్ళ దగ్గరనే ఉంటావు కదా, ఇవాళ ఏంది విచిత్రంగా అంటాను? లేదు, నీ దగ్గర పడుకోవాలి నేను. నాకు నువ్వు నీతోటి ముచ్చట కబుర్లు పెట్టాలని ఉన్నది. రండి పడుకుందాం. సరే నువ్వు వండుకపో, నేను వస్తా టీవీ చూసి. ఏమొద్దు, ఆ టీవీ బంద్ చేస్తా నేను, రారీ. ఏంది రామా, నా మీద బాగా ప్రేమ వంగు కత్తాంది నీకు? నీ మీద కాకపోతే ఎవరి మీద ఉంటుంది చెప్పు. రండి పడుకుందాం. సరే పా. ఏంది అంత పిచ్చి అవుతుంది? ఏమండి? చెప్పురామా. ఐ లవ్ యూ అండి. సరేలే. మీరు చెప్పరా నాకు సరేలే అంటుర్రు? చెప్తా గాని ఏమైంది చెప్పు నీకు. ఏం కాలేదండి, మిమ్మల్ని ఇన్ని రోజులు చాలా మిస్ అయినా. నాకు మీరు లేకపోతే ఉండలేకపోతున్నా. ప్రతి క్షణం మీరే గుర్తుకొత్తుర్రు. ఇక రేపడుతుంది పొలం కాడికి కూడా నేను మీతోటే వస్తా. పిల్లల్ని బడికి పంపించి రోజిద్దరం పోదాం, రోజిద్దరం వద్దాం. ఏంది మరి? అవునండి, మిమ్మల్ని విడిచి ఉండలేకపోతున్నా నేను. మిమ్మల్ని చూసుకుంటా ఉంటా. సరేలే. ఓ నర్సి, దొరా అనేటోడు మా ఇంటికి వచ్చిండుగా అదే. ఎందుకు? కాళ్ళు మొక్కుతా, మీకు దండం పెడతా, మీ పిల్లని యూర్రి, మీరు ఒప్పుకోర్రి, మీ కొడుకు కోడల్ని పిలిపిస్తా, మాట్లాడతా, పెళ్లి చేసుకుంటా అంటాండు.
అవునా మరి అట్లా అన్నప్పుడు ఇక ఎత్తే కాదతి ఒకరినొకరు ఇష్టపడ్డాక ఇంకెందుకు చూస్తారు. ఏమోనే ఇక నాకు అంత పిచ్చిలేస్తుంది, ఎటు ఆలోచించవరం అయితలేదు. ఏమైంది లత, మొత్తం కనబడతనే లేవు, మాటే మాట్లాడతలేవు. ఇక నీ పని నీకైతాంది, మా పని మాకైతాంది. ఇక పొలం కాడికి పోవడం అట్లే ఉండే నర్సక్క. ఇక అందుకే ఈ మధ్యలో ఇటు అత్తలేను. ఇప్పుడు ఏం పనులు లేవు, ఎందుకో మీతోటి కూర్చొని ముచ్చట పెట్టాలనిపించింది, అందుకే వచ్చిన. కూసే పొల్ల కూసో. తిన్నారా నర్సక్క? తిన్నమే. ఓ పొల్ల, మా జున్ను ఆ పొలగాన్నే పెళ్లి చేసుకుంటా అంటాందిగా అదే. ఇక మరి ఏం చెప్తావు మల్లక్క, చేసుకుంటా అన్నప్పుడు ఇచ్చి చెయ్యరాదు. ఇలా రేపు చూస్తలేవా, పెళ్ళొద్దానంటే ఊరేసుకొని చస్తారు, మందు తాగి చస్తారు. అట్లా చంపే బదులు ఇక ఇష్టం ఉన్నోనికి ఇచ్చి అంట పెడితే అయిపోతుంది కదా. ఇక తర్వాత వాళ్ళ బతుకు ఎట్లనన్నా బతకని. అంతే అంటవా? ఏమో మా జున్న వెంత చెప్పిన ఇంటలేదు, ఆడు నిన్న మా ఇంటికే వచ్చిండిగా. అవునా? ఇక బాగా ఆస్తి పాస్తి అన్ని ఉండనే ఉండే చేసుకుంటే మిమ్మల్ని కూడా ఇన్నే ఉండి చూసుకుంటారు కదా. మా అమ్మల్ని చూసుకున్నాడు ఎందుకే, వాళ్ళ కాళ్ళు మంచిగుంటే అయ్యేపోతుంది కానీ ఏమో ఆడు నిన్ను గట్ల చేసే మరి మా జున్నవని ఏం చేస్తాడో అని భయం. ఏం చెయ్యడు మల్లక్క, ఎప్పుడు ఒక రకం ఉంటారా మనుషులు. గదే గదే గాని పారా తిందాం, మా ఇంట్లో పువ్వు ఉన్నది. ఓ పోరగాళ్ళు ఎడబోతారా, కంటికే కనబడతలేరు. ఇక రారి ఇక రారి. ఓ నర్సక్క, మేం కంటికి కనబడాలంటే అదృష్టం ఉండాలి మీకు. మీరు 5 మినిటర్లు, మీరు కనబడాలంటే మాకు అదృష్టం ఉండాలి. భలే మాట్లాడతారా మీరు. అగో మరి మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? అయితే గాని తిన్నారా అన్నం? ఇప్పుడే తిందామని వస్తున్నావు. ఈడు శ్రీకాంత్ గాడు ఏం కూర వండుకోలేదట, మా ఇంట్లో ఉన్నది రారా అని పట్టుకొస్తానా. ఇక చెరుబుక్కడు ఉన్నది, తిని మళ్ళా పోవాలి. ఏడబోతారు, ఏం పని చేస్తారా? ఏం పని అంటే ఏమన్నట్టున్నారు సక్క, మేము వేరేటోళ్ళకు పని చేస్తున్నాం. వాళ్ళ ఇంటెనక మోర్లు సాపి ఎత్తారు చూసినావా, గది సాపి ఎత్తన్నాం. అందుకేనా అబ్బు మీరు రాగానే అంత వాసనేటో వచ్చింది. కడుక్కున్నారా లేదా? కడుక్కొని రావడితిని, నీకు వాసన వచ్చిందా అల్లా? అయితే తినిపోరి అన్నం, బాగా టైం అవుతుంది. తక్క నువ్వేం జాబి ఎత్తనవా? మొత్తం కంటికే కనబడతలేవు. చేస్తాందిరా జాబే. అగో ఏం జాబ్ వచ్చింది? వ్యవసాయం జాబు. అయ్యో వ్యవసాయమేనా నువ్వు చేసేది? ఏందో పెద్ద గవర్నమెంట్ జాబ్ లెక్క చెప్పబడితిరి. రోజెంత ఇస్తారా వారి? 300 వస్తున్నాయి. 300 ఎత్తేంది, 500 ఎత్తేంది. మీరు పోయి ఆనబొందకే పెడతారు, కల్లోని బొందకు. వాడు చచ్చిపోలే, నర్సక్క మంచిగానే ఉన్నాడు. వాని బొందకు మేమెందుకు పెడతాం? అవ్వ చచ్చిపోడు కాదురా, ఆ కళ్ళు దుకాణానికే పెడతారు అంటాంది. లేదు లేదు, రోజు 190 ఎత్తన్నాం, 200 కాపాడుకుంటున్నాం ఇంట్లో సామానుకు దానికి దీనికి. అట్లా కాపాడుకోర్రి, అట్లా కాపాడుకుంటే బతుకుతారు ఇయ్యాల రేపు. అవునవును లతక్క. తినిపోర్రా మీరైతే, తినిపోర్రి. పారా వారి, ఈ ఆడలతో ముచ్చట పెడితే తొడవద్దాం కదిపా. అబ్బో చూసినావా ఇలా మాటలు, పనికి ఎదిగిర్రి ఇక పోరగాళ్ళు. మరి ఇలా రేపు పని చేసుకొని బతుకుతూనే కదా నర్సక్క మనిషికి విలువ. రాజు ఇలా పొలం కడుకోలే. అబ్బా దొరసాని ఇన్నే ఉంది కదా, చూసుడుతోటే మనసు నిమ్మలమాయే. పోలే నర్సక్క. అయ్యో ఎందుకురా, ఏం పని లేదా? ఇప్పుడు పనేం లేదు గాని ఇక వేరే పని ఉండే గాని ఆ పని ఇక్కడనే అయిపోయింది, ఇక అందుకే పోలే. వేరే పని అంటే ఏం పని రో? ఈ ఇంటికాడ ఉంటాయి కదా పనులు. సరే తిన్నవారా మరి? ఇంకా తినలేదు. ఇంకా తినలేదా వారి? తినకపోయినావు, ఆకలి అయితలేదా? ఇప్పుడే కడుపు నిండింది నర్సక్క. ఈయనేంది గిట్లా మాట్లాడతాడు? గాళ్ళు మాట్లాడుతుంటే నా దిక్కే చూసి కడుపు నిండింది అంటాడు. అంత పిచ్చి మాల్యం. ఈయననే తినలేదంటాను, కడుపెట్ల నిండిందిరా. అట్లా ఇక నీళ్లు తాగినా అందుకే నిండింది అంటన్నా. ఏం కూర ఎత్తంది రమ కనబడతనే లేదు కదా. ఇక ఇంట్లోనే ఉంటాందామే. ఏమండి? ఏమైంది మళ్ళీ టచ్చిర్రు? నేను అక్కడ కూసుంటానన్నావు, నేను వచ్చే వరకు నేనే లేవు. అట్లా బయటకు వెళ్ళినా. ఏమైందే రామా, చూసి కూడా మందలిత్తలేవు. ఎందుకు మందలియా మల్లక్క, కొంచెం పని ఉన్నదైతే రాజుతోటి, అందుకే ఈ టూర్కి వచ్చిన. ఇవరి దాకా ఇంట్లోనే ఉంటుంది కదా, నాతోటి ఏం పని? అబ్బో నువ్వు నా దగ్గరనే ఉండాలి, నాతోటే ఉండాలి. దా పోదాం ఇంటికి, నాకు మనసున పట్టదు నువ్వు లేకపోతే. తన్నపా ఎవరన్నా ఇంటే ఇజ్జత్ పోతుంది నువ్వా? అరే రా అంటే ఈ మచ్చేమో రమ్మంటది, నా మనసు అంతా ఈ లత మీద ఉన్నది, ఏం చేసుడు? పాపా అత్తన్నపా. తొందర ఇప్పుడు నా వెనకాలనే రావాలి.
అత్తన్న ఒకటే నిమిషం పా. ఇదేంద్రో రామా చూసి కూడా దేక్తలేదు మమ్మల్ని. ఇక ఏం పని ఉన్నదో రమ్మనంటాంది. పోకపోయినవురా మరి? పోతా ఇలా అతేందో నిమ్మలంగా కూసుంది. ఇలా పోలేదేంది పొలం కాడికి? పోలే సరే తి. యాభైడు వచ్చిండో లేదో పెళ్ళం వచ్చి రమ్మని పాయే. వాళ్ళకేం పనులు ఉన్నాయో? ఈ అవ్వగిట అంత పచ్చగా సూపర్ ఉన్నది. ఈ ఇల్లులు గమ్మతున్నాయి కదా, ఇల్లు ఎవరుంటారో ఏం కథను. మంచిగున్నాయి, ఇలా మనుషులు ఉంటుర్రా లేదా? ఈ ఇల్లెవరు విచిత్రంగా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఏమైంది? మీరేనా మా బావంటే? నేను కాదు. అవో నీ ఊరెక్కడిది, నీ పళ్ళు ఎక్కడిది? నన్ను బావా అని అంటున్నావు. కాదు నేను కాదు. లేదు నువ్వే. ఓ అవ్వా, నాది ఈ ఊరు కాదు. ఈ ఊరు కాకపోతే ఏంది, ఈ ఊర్లోనే ఉన్నావు కదా. మా బావ కూడా నీ లెక్కనే ఉంటాడు. మరి నువ్వే అని నేను అనుకుంటున్నా. కాదు, అసలు నువ్వు ఎవరింటికి వచ్చినావు? నేనా నీకోసమే వెతుక్కుంటా. నా కోసం ఎందుకే అవ్వా? నేను పెళ్లి చేసుకుందామని. బాబో చూస్తే ఈ పూరెట్ను ఉన్నది బక్కగా. ఓ ఇది నన్ను పెళ్లి చేసుకుంటుందట. ఇది ఎక్కడ రామాయణం? ఒక పక్కకి ఎర్రగా ఒక పక్క తెల్లగా ఉన్నది. ఇది అన్నెందుకు పెళ్లి చేసుకుంటావు? నువ్వు భలే ఉన్నావు అయితవే గాని. ఆగు, నన్ను చూసి ముద్దిచ్చినావు కదా మొన్న. ఈ ముద్దు పాడుగాను. ఈ ముద్దు ఎక్కడిది? నాకు ముద్దు తెలియదు, ముచ్చట తెలియదు. ఇచ్చినావు బావా. దా మనం గుళ్ళే పెళ్లి చేసుకుందాం. నడు, నువ్వు భలే ఉన్నావు. అరే రా బావా, పెళ్లి చేసుకునేటన్న వీకుదాం. అరే ఇది పిచ్చిదా మంచిదని ఎంబడబడుతుంది. ఇక్కడ నుండి జంపు కావాలి ఇక. ఓ బావా ఆగు బావా. బావలేడు ఎవరు పో. అయ్యో ఉరికిండు. నా బావ అయితే నా దగ్గర ఉండపోనా? నా బావ ఎక్కడున్నాడు? ఎక్కడని ఎతకాలే నేను? అరే నువ్వు వచ్చి మా నానమ్మను తాతను భలే కాకబట్టినావు కదా. మరి ఇక నాకు వశపడతలేదు. అరే పెళ్ళి చేసుకుంటానంటే ఫస్ట్ వీళ్ళు ఒప్పుకోవాలని నువ్వు అనబడుతుంది. ఇక వాళ్ళని ఏదో రకంగా ఒప్పియాలని వచ్చి అట్లా మాట్లాడినా. సరే గాని ఒప్పుకుంటారంటవా? ఒప్పుకోకపోతే ఊకోను కదా నేను. మళ్ళొత్త రేపు మీ ఇంటికి. అర్థమవుతుందా? నువ్వు ఇక్కడనే ఉండాలి ఇప్పుడు. ఫోన్ చేయలేదారా ఇంకా అత్తలేవని? మళ్ళీ ఈడుండు అని అంటే ఏమన్నట్టు? వాళ్ళు ఫోన్ చేసుకొని ఏమన్నా చేసుకొని అవసరం లేదు. నువ్వు ఇక్కడనే ఉండాలి అంతే. పోతారా? మళ్ళీ ఏమనుకుంటారో? అవసరం లేదు అన్ననా. ఈరోజు ఇక్కడనే ఉండాలి నువ్వు అంతే. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తారు? హలో ఎవరు? లత నేను రాజుని. ఏంది నువ్వు ఈ టైంలో ఫోన్ చేసినావు? ఏం లేదు లత, ఏం చేస్తావు? ఏం చేస్తారు ఈ టైంలో? పడుకున్నా. ఉండు ఫోన్ కట్ చేయి. ఆగా ఒక మాట. ఏంటి రాజు ఈ టైంలో ఫోన్ చేసినావు? ఇది కరెక్ట్ పద్ధతేనా? అరే మాట్లాడాలనిపించింది చేసినా. ఏమైంది చెప్పు ఇప్పుడు? తిన్నావా? పడుకున్నావా? నిద్ర పోయినవా? అవును. ఒకసారి బయటకు రావా లత? ఏమిటికి? నిన్ను చూసిపోతా గంతే. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అసలు రాజు? అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడేది? అరే చూడబుద్ధి అవుతుంది లత, చూసిపోతా అంటన్నా. నేనేమంటున్నా? ఉండు ఫోన్ కట్ చేయి. అంత పిచ్చి పిచ్చి ఎత్తానమేంది? ఈయనేంది ఈ టైంలో ఫోన్ చేసి బయటకు వస్తావా చూసిపోతానంటుండు? పిచ్చిలేసిందా ఏంది? అంత విచిత్రంగా ప్రవర్తిస్తాండు. సో దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇప్పటి నుండి వీడియోస్ మస్తు ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ముందు మా నర్సక్క చెప్పింది కదా, ఈ స్టోరీ కంటిన్యూ చెయ్యాలా లేకపోతే ఇంకో కొత్త స్టోరీ స్టార్ట్ చేయాలా, లేకపోతే ఈ స్టోరీ కంటిన్యూ చేస్తూ ఇంకొక స్టోరీ స్టార్ట్ చేయమంటారా, ఏ విషయం అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎవరైతే ఫాలో కాలేదో జల్దీ పోయి ఫాలో కొట్టురు దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్.